హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌లో మీరైతే కనుక ఫస్ట్ వీడియో చూసేలా ఉంటే నా ఛానల్‌లో ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్‌ఔట్ చేసేసేయండి. అండ్ ఇవాల్టి వీడియో ఏంటి అనేసంటే నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ బస్ చూపిస్తున్నా ఏంటి అనుకుంటున్నారా? నేనైతే ఇవాళ ఇంటికెళ్తున్నాను ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈ ఫెస్టివల్ అయితే మేము కార్తీక మాసంలో వారంకొచ్చే సోమవారం అయితే మేము సెలబ్రేట్ చేస్తూ ఉంటామనమాట. ఈసారైతే మేము థర్డ్ వీక్ కాకుండా ఫోర్త్ వీక్ సెలబ్రేట్ చేసాము. నార్మల్‌గా అయితే మేము థర్డ్ వీక్ సెలబ్రేట్ చేస్తామనమాట ఈ ఫెస్టివల్‌ని. ఈ ఫెస్టివల్‌ని అయితే చాలామంది డిఫరెంట్ వేస్‌లో కూడా సెలబ్రేట్ చేస్తారు. ఈ వీడియోలో అయితే మేమెలా సెలబ్రేట్ చేస్తాము అన్నది మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాననమాట. ఈ ఫస్ట్ ఏంటి అనేసంటే ఇక్కడ వక్కలు, పసుపు కొమ్ములు అండ్ తమలపాకులు, అరిసెలు ఇవి అయితే మ్యాండేటరీ అనమాట. ఇవి మేమేం చేస్తామంటే ఒక్కొక్కరికి అంటే ఒక ఫ్యామిలీకి 21, 21 లెక్కన మేము కౌంట్ చేసి సెపరేట్‌గా పెట్టుకుంటామనమాట. ఆ పెట్టుకున్న దాన్ని మేము దేవుడి దగ్గర పెడతాము. కానీ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు సెగ్రిగేట్ చేస్తున్నప్పుడు ఆ 21 అయితే దాంట్లో పుచ్చులు, ఇరిగిపోయినవి అవి ఏవి ఉండకూడదనమాట. అన్నీ నీట్‌గా ఉండాలి. షేప్‌లో ఉండేటివి మాత్రమే మేము సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాము. ఇక్కడ ఈ అరిసెలు గూడా ఇదే అనమాట. మేమైతే అత్తిరసలు అంటాము. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఇంకొక డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో అయితే పిలుస్తారు దీన్ని. మీ ప్లేస్‌లో మీరెలా పిలుస్తారో అన్నదైతే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. అండ్ మీరిక్కడ చూస్తున్నట్టయితే ఈ అరిసెలని గూడా మేమైతే ఎగ్జాక్ట్‌గా 21 కౌంట్ జేసి పెడతాము. దానికి గూడా సేమ్ రౌండ్ షేప్‌లో ఉండాలి. హోల్స్ ఎక్కడ ఏమి ఉండగూడదు. అండ్ డ్యామేజ్ ఏమి అవ్వగూడదనమాట. అలాంటివే సెలెక్ట్ జేసుకుంటాము. నెక్స్ట్ కమింగ్ టు ఈ నోము దారం. ఈ దారంకి గూడా మీరు చూసారు అనేసంటే ముళ్ళైతే 21 ఉంటాయన్నమాట. అలాంటివే మేము సెలెక్ట్ జేసుకుంటాము. ఆ 21 మాకు కౌంట్ కాబట్టి ఇది చాలామంది ఏంటి అనేసంటే కొంతమంది కౌంట్ లేకుండా ఉండేటివి గూడా తీసుకుంటారు. వాళ్ళ ప్రకారం వాళ్ళు పెడుతూ ఉంటారనమాట. మేమైతే మాకు ఎన్నిక కాబట్టి మేము ఖచ్చితంగా 21 ఉన్నవే అన్నీ సెలెక్ట్ జేసుకొని మేము 21 ప్రతి ఒక్కటి దేవుడికైతే పెట్టి తర్వాతయితే మేము ఈ దారం అయితే కట్టుకుంటాము. నెక్స్ట్ ఈ వీడియోలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను మీతో చెప్పినట్లు 21 వక్కలుంటాయి ఇక్కడ. 21 పసుపు కొమ్ములు ఉంటాయి. నెక్స్ట్ అయితే మేము సేమ్ 21 తమలపాకులు గూడా అనమాట. సేమ్ మేమైతే తమలపాకుల్ని కూడా ప్రతి ఒక్కటి సెపరేట్‌గా తీసి చూసి, దాంట్లో గూడా ఏదైనా తమలపాకులకి ఆబ్వియస్‌గా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోటన్న హోల్ ఉంటది. అలాంటివన్నీ మేము సెగ్రిగేట్ చేసేసిన తర్వాత మంచిగా ఉన్న తమలపాకులు మాత్రమే మేము 21 కౌంట్ జేసుకుంటాము. అంటే ఫ్యామిలీకి 21, 21 కౌంట్ జేసైతే పెడతామనమాట. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ అయితే ఇంటి ముందర క్లీన్ చేసేసి నీట్‌గా ముగ్గయితే వేసేసింది. ఇది అయితే మా బ్యూటిఫుల్ ముగ్గు ఇలా ఏసామనమాట. మా మమ్మీ ఒకటే కాదు మా పక్కింట్లో ఆంటీ గూడా హెల్ప్ జేశారు మా మమ్మీకి. సో, వి హావ్ టు అప్రిషియేట్ హర్ యాస్ వెల్. అండ్ ఇదంతా నైట్ జరిగిందనమాట. ఇప్పుడు ఇదంతా మార్నింగ్. సో, మార్నింగ్ ఏం జేస్తాము అనేసంటే, మేము గుడికి ఏదేదైతే తీసుకెళ్ళాలో అవన్నీ తీసుకెళ్ళేకి రెడీ జేసేసాము. ఇక్కడ నేనెందుకు నవ్వుతున్నా అనేసంటే, ఆబ్వియస్‌గా మీ ఇంట్లో గూడా ఎవరైనా గుడికెళ్ళిన తర్వాత ఏదో ఒక్క ఐటెమ్ అన్నా మర్చిపోయే వాళ్ళుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. సేమ్ మా ఇంట్లో గూడా గుడికెళ్ళిన తర్వాత నన్ను మళ్ళీ తిరిగి పంపిచ్చారు. అగ్గిపెట్టె మర్చిపోయామని జెప్పి, నేను దానికైతే మళ్ళీ తిరిగి వెళ్లి అగ్గిపెట్టె తీసుకొనొచ్చాను. ఇక్కడైతే ఇది మా గుళ్ళో మెయిన్ గోపురం దగ్గర అనమాట. మేమైతే ఇక్కడ ఉసిరి దీపాలు బెడుతున్నాము. మీరు కూడా ఎంతమంది ఉసిరి దీపాలు ఈ కార్తీక మాసంలో పెట్టారు అన్నదైతే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసి చెప్పండి. ఇక్కడైతే నేను మా గుడి ఓవర్ వ్యూ ఇస్తాననమాట. మా ఊరు నుంచి చూసే వాళ్ళకైతే ఆబ్వియస్‌గా అందరికీ ఈ గుడి దాని ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తది. ఈ టెంపుల్‌లో అయితే ఇక్కడ కొత్తగా దక్షిణామూర్తిని గూడా పెట్టారనమాట. అండ్ ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు ప్రతి ఒక్క దేవుడి దగ్గర దీపం బెట్టి ఉసిరి దీపాలైతే బెడుతున్నారనమాట. ఇక్కడైతే ఈ గుళ్ళో బిల్వ చెట్టు గూడా ఉంటది. ఇది అయితే నేను చూపిస్తున్న బిల్వ చెట్టు ఇక్కడ. ఈ బిల్వ చెట్టుకి గూడా ఈ గుళ్ళో అయితే చాలా మంది పూజలు జేస్తూ ఉంటారు. ఇదైతే గుడి ఓవరాల్ వ్యూ అనమాట. మెయిన్ అయితే అది గర్భగుడి. అండ్ ఇదైతే గోపురం. సో, గుడి అయితే ఓవర్ వ్యూ ఇలా ఉంటదనమాట. ఇదైతే ఈ లైట్ నేను చూపిస్తున్నది ఇది కార్తీక దీపం. కార్తీక మాసంలో మాత్రమే ఈ లైట్ అనేది వేసి దాన్ని కార్తీక దీపంలాగా చూస్తూ ఉంటారనమాట. అండ్ గుడి అయితే ఓవరాల్‌గా ఇలా ఉంటది. ఇక్కడైతే నేను అమ్మవారికి ఒక హారం తీసుకొచ్చారు మా పిన్ని వాళ్ళు. నేనైతే ఆ హారంని వేయడానికైతే ట్రై చేస్తున్నాననమాట. అది యాక్చువల్‌గా వెనకాలకి వేశాను నేను. కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంది అనేసంటే, ఆ వెనకలది బెండ్ అయిపోతుంది. సో, ఇదంతా నా వల్ల గాదు అని చెప్పేసి మళ్ళీ మా మమ్మీ వచ్చైతే మమ్మీ పూలమాలకు ముడి వేసి, ఆ అమ్మవారికైతే ఆ హారం ఇచ్చేసారనమాట. ఇది అయిపోయిన తర్వాత మేమైతే నెక్స్ట్ దీపం అయితే పెట్టడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాము. ఉసిరి దీపాలతో ప్రమిదలో ఉసిరికాయ పెట్టేసి, ఉసిరికాయ పైన
365 ఒత్తులు ఉంటాయి గదా! అది పెట్టామనమాట. అది పెట్టేసి దీపం అయితే బెడుతూ ఉన్నాము. మీలో గూడా చాలామంది ఎవరైనా కార్తీక మాసంని బాగా నమ్మి దీపం బెట్టేవాళ్ళు ఉన్నారా? మీరు ఉంటే మీరెలా సెలబ్రేట్ జేసుకుంటారు అన్నది గూడా నాతో తప్పకుండా షేర్ జేసుకోండి. ఇక్కడైతే నేను పెడుతున్నాననమాట నా దీపమైతే. నేను కార్తీక మాసంలో ప్రతి మండే అయితే నేను దీపం పెట్టలేదు. నాకు ఆ ఛాన్స్ రాలేదు కాబట్టి నేను కార్తీక పౌర్ణమి రోజు అండ్ మేము ఏ రోజైతే నోములు సెలబ్రేట్ జేసుకుంటామో, ఈ 2 డేస్ మాత్రం తప్పకుండా దీపం పెట్టడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే మా గుడిలో ఉన్న శివయ్య అనమాట. మా ఊర్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఈయనను నమ్మినంత వరకు ఆయన ఎప్పటికీ అందరికీ తోడు ఉంటారు అని జెప్పేసి. మా ఊర్లో ఉన్న వాళ్ళకైతే ఈ టెంపుల్ అయితే బేసిక్‌గా ఒక పీస్‌ఫుల్ హెవెన్ లాంటిది అని చెప్పొచ్చు నేనైతే. అందరూ ఇక్కడ ఈ టెంపుల్‌ని ఒక మంచి ఎమోషన్‌లా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడైతే అందరూ వాళ్ళ తెచ్చుకున్నవైతే ఇక్కడ దేవుడి ముందర ఇలా పెట్టేశారనమాట. మేము తెచ్చినవన్నీ ఇక్కడ దేవుడి ముందర పెట్టేసాము. ఇప్పుడు ఇక్కడైతే పూజారి కథ అయితే ఒకటుంటదనమాట. ఆ కథ అయితే చదువుతా ఉన్నారు. ఆ కథ చదివిన తర్వాత మనమైతే ఏదైతే తెచ్చామో అవన్నీ దేవుడికి సమర్పించేసుకోవాలి. తర్వాత మనదేదైతే దారం ఉంటదో, ఆ దారంనైతే మనము ఆ కొబ్బరి చిప్పను అలా చేతిలో పట్టుకొని దారం అయితే కట్టుకుంటాము. ఇక్కడ ఇంకొకటేంటి అనేసంటే, మేమైతే ఈ దారం చుట్టుకుంటాం అంతే కానీ, ముడైతే మేము వేసుకోమనమాట. మేము ఓన్లీ ఆఫ్టర్ లంచ్ చేసిన తర్వాత మాత్రమే మేము ఈ దారంనైతే ముడి వేసుకుంటాము. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే స్వామివారికొచ్చి అందరూ దక్షిణ ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. ఇది నార్మల్‌గా ప్రతి గుడిలో జరిగేదే. స్వామివారికి మనం దక్షిణ ఇవ్వడం మాత్రం. అండ్ మా స్వామివారినైతే నేను మీకు చూపిస్తాను. ఇలాగైతే రెడీ చేశారనమాట శివయ్యని మెయిన్ టెంపుల్‌లో. అండ్ ఎవరికి కావాలనుకున్న వాళ్ళు కోరికలేవైనా ఉంటే మొక్కేసుకోండి. మా శివయ్య అన్నీ నెరవేరుస్తాడు. అండ్ ఇది బయట ఓవర్ వ్యూ అనమాట. నేనైతే ఇంతకుముందు అటు సైడ్ నుంచి చూపిచ్చాను. ఇదైతే బయట నుంచి అనమాట టెంపుల్ ఇలా ఉంటది. గర్భగుడి, గోపురం అండ్ కార్తీక మాసంలో పెట్టే దీపం అనమాట. 3 ఇక్కడైతే కనిపిస్తున్నాయి. అండ్ పూజ అయిపోయిన తర్వాత నేను, మా మమ్మీ అయితే అలా ముచ్చట్లు చెప్పుకుంటూ మేమైతే ఇంటికెళ్ళిపోయామనమాట. ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళైతే లంచ్ ప్రిపరేషన్ చేశారు. ఆ లోపల నేను, మా డ్యాడీ అయితే ఇక్కడ కూర్చొని బయట ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము. బేసిక్‌గా ఇక్కడ మా డ్యాడీకి కాఫీ గావాలి. సో, మా డ్యాడీ అయితే కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాడు. నేనైతే మా డ్యాడీతో కూర్చొని నార్మల్‌గా మాట్లాడుతున్నాను. మా మమ్మీ అయితే ఇక్కడ కాఫీ తెచ్చేసి మా డ్యాడీకి ఇచ్చేసి, మా డ్యాడీ కాఫీ గూడా తాగేసి, తర్వాత మా మమ్మీ, మా డ్యాడీ అయితే లంచ్ ప్రిపరేషన్స్‌కైతే వెళ్ళిపోయారనమాట. మేమైతే హ్యాపీగా లంచ్ గూడా చేసేసాము. లంచ్‌కి తీసిన అయితే క్లిప్స్ అయితే నేనేం పెద్దగా పెట్టలేదు. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత అయితే సేమ్ బ్యాక్ టు రొటీన్. ఇదైతే మా ఇంటి ముందర నాది, మా డ్యాడీది ఫేవరెట్ ప్లేస్. మేమిక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకొని, నవ్వుకున్నంత నాకు తెలిసినంత వరకు ఎవరు అయితే అలా చేసుండరు ఇక్కడ. సో, మీలో కూడా ఎవరైనా నానకూచి ఉన్నారా? ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అక్కడ మాట్లాడేసుకుందాం. అండ్ ఇలా అయితే మేము ఈ నోముల పండుగనైతే సెలబ్రేట్ చేసుకున్నాము. ఐ హోప్ నేను కొద్దో గొప్పో మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ థాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకెలాంటి కంటెంట్ కావాలి అన్నది మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బై.